బిగ్ బాస్ డే 18 ప్రోమో 1 అయితే వచ్చింది. ప్రోమో 1లో మనకు వచ్చింది టాస్క్ ఏంటంటే మూవింగ్ ప్లాట్ఫామ్. అంటే అది ఎలాగో మూవ్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు పాయింట్స్ అయితే వేసుకుంటూ ఉండాలి. ప్రతి క్లాన్కి ఇది ఒక బెనిఫిట్ టైప్ అంట, రేషన్ లాగా. మనకి కొన్ని టాస్క్లు అయినాయి కదా, ప్రభావతి 2.2 అని. దాని మించి ఇదైతే ఉంది. అండ్ లైవ్లో రాత్రి చాలా పెద్ద పెంట జరిగింది. ఏంటంటే ప్రభావతి 2.2 కోడిగుడ్లను కాపాడాలంటే మన వాళ్ళు ఎవరు నిద్రపోకుండా, అంటే బిగ్ బాస్ టీం పంపిస్తారు కదా, వాళ్ళు వచ్చి దొంగతనం చేస్తారనుకుని నైట్ అంతా వాళ్ళు అక్కడి దగ్గర పడుకుని మరీ సంరక్షించారు ఆ గుడ్లని. సో అది పక్కన పెడితే ప్రోమో 1 మీకు అనిపించింది మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్. అసలు ఏంటి అంటే క్లాన్స్లో మీకు అభయ్ క్లాన్ నచ్చిందా అండ్ నిఖిల్ క్లాన్ నచ్చిందా? నిఖిల్ క్లాన్లో మీకు ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తున్నారు? నిఖిల్ క్లాన్లో చూసుకుంటే దాదాపు స్ట్రాంగ్ టీం అదే, స్ట్రాంగ్ క్లాన్ చెప్పాలంటే నిజంగా అదే. బట్ ఇప్పుడు చూసుకుంటే స్ట్రాంగ్ క్లాన్ అయితే ఏదీ లేదు. ఎందుకంటే పృథ్వీ వర్స్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తాడు. గేమ్ అవ్వకపోయినా కొంచెం డౌట్ వచ్చినా పక్కడుగో మీకు వెంటనే చెడగొడేస్తాడు. ఇంకా సోనియా అంటారా, ప్రజెంట్ అయితే చాలా స్లోగానే ఉంది. మరి ఎందుకో నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఒకే దాంట్లో ఉండడం వల్ల ఏంటో కానీ గేమ్ పెద్దగా అయితే ఏం ఉండట్లా ఎంగేజింగ్గా. సో చూడాలి. సో వీళ్ళు ఏమైనా ఆపోజిట్ టీంలో పడితే బాగున్నాయి. ఒక్కొక్కసారి అయినా ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి, అంటే నిఖిల్ ఫస్ట్ 2 డేస్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడే ఎలా ఉన్నాడు అంటే చాలా డివాస్ట్ చేంజ్ అయితే వచ్చింది. సో ఇది మరి ప్రోమో 1 మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.